తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే సీరియల్తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగులు వేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే రాజమౌళి కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఎన్టీఆర్ లాంటి హీరోతో చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్కి ఆ సినిమాతో స్టార్డమ్ వచ్చేలా చేశాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి ఒక్కో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత పైకి ఎదిగాడు. రాజమౌళితో అయితే ఒక హీరో సినిమా చేశాడు అంటే ఆ హీరో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. రాజమౌళి స్థాయిలో ఆ హీరోని చూపించడానికి మిగతా దర్శకులు చాలా కష్టాలు పడుతుంటారు. అందుకే రాజమౌళితో పనిచేసిన హీరో ఇంకో దర్శకుడితో సినిమా చేస్తే వెంటనే సక్సెస్ కొట్టలేడు. రీసెంట్గా ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందని కొంతమంది అనుకుంటారు. కానీ దానిని కూడా పూర్తి స్థాయిలో అందరూ ఏకీభవించరు. ఇక ప్రస్తుతం రాజమౌళి తన కెరియర్లో మొదటిసారి స్టార్ హీరోతో సినిమాను చేస్తున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ ఒకడు సినిమాతో స్టార్ ఇమేజ్ సాధించుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పోకిరి మహేష్ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి స్టార్ హీరోస్ అనగానే గుర్తొచ్చేది ఒకటి పవన్ కళ్యాణ్, 2 మహేష్ బాబు. మిగతా వాళ్ళందరినీ కేవలం హీరోలుగానే పరిగణిస్తారు. ఇకపోతే ఇప్పటి వరకు రాజమౌళి చాలా మందిని స్టార్స్ను చేశాడు. కానీ స్టార్ హీరోతో ఇప్పటి వరకు పని చేయలేదు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఈ సినిమా 2 పార్ట్స్లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్లో ఈ పార్ట్స్ అనేవి ట్రెండ్గా మారాయి. ప్రతి హిట్ సినిమాకి మరో పార్ట్ సిద్ధమవుతూ వస్తుంది. ఈ ట్రెండ్ను కూడా స్టార్ట్ చేసింది రాజమౌళి. ఈ సినిమాకి దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. కనీసం ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి 6 నుంచి 8 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై చాలా మంది పలు రకాలుగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పటికి పెళ్లిళ్ళు చేసుకొని తమ పిల్లలతో పాటు సినిమాను చూస్తారు అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి.